తల్లి బిడ్డతో కారు నిందలు వస్తున్నాయి. కొడుకులెవరు కొడుకులు, ఎన్నోడు కొడుకులు, బిడ్డలెవరు బిడ్డలు, భగవన్న బిడ్డలు. ఇయ్యల దెబ్బలు కొడుతుంటే ఒక కొడుకు అడ్డం రాకపాయే, ఒక బిడ్డ అడ్డం రాకపాయే. ఈయనేమి చేస్తునే అమ్మో ఆ పంచదేవత ఎల్లమ్మో అగరబత్తులు ముట్టారు. అగరబత్తులు తీసుకోండి. అమ్మవారు ఎల్లమ్మ దేవి పరశురాముడైన ప్రాణాల గొప్ప పరశురాముడైన మరి ఏమంటాడు రాముడే. అమ్మా ఎల్లమ్మ దేవి ఈ ఎల్లమ్మ దేవి ఏనాడైన అగ్నిగుండానికి అవధి జరిగినది. అగ్నిగుండానికి అవధి జరిగిన నీవిక్కడ అగ్నిగుండానికి అవధైంది ఎల్లమ్మ దేవి. పంచదేవత పరమ కళ్యాణం అయ్యాడు, శరణకయ్యాడు లోకమాతరమ్మో. మరి ఎల్లమ్మ దేవి నాడైన అగ్నిగుండానికి అవధైనప్పుడు రైకాకు వందం రైక కాలం సిద్ధాకు వందం చీరగాలొద్దు. అగ్నిదేవుని వేడుకున్నది ఎల్లమ్మ అగ్నిగుండములు పడ్డది. అగ్నిగుండములు పడ్డప్పుడు రాముడే రాముడు భగవీరుడందరూ ఎల్లమ్మ కొడుకు ఎల్ల పరశురాముడు భార్గవి రాముడైన ఈయనగంత తండ్రి నచ్చి ఏకల పుట్టేంత తల్లి ఉండాల. తల్లి దశ తలవాయ, తండ్రి దశ పుడమువాయే. అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్ల గంగరేకాయల బొగ్గలు పుట్టి బొగ్గలు వలిగి నవరసులు గారిపోతున్నాయి. రాముని కళ్ళకు చూసినట్టు ఎల్లమ్మ దేహం అంతా కాలిపోయింది. ఈయన తల్లిని చూసిన రాముడు గుండె కొబ్బిలి ఎదలు ఉన్నది. ఉసుక దిమ్మల కాడుకొచ్చుడు, ఉసుక దిమ్మలు కట్టిండు రాముడు. ఎల్ల కాదగా గురిల్లిండు, ఎల్ల కలియా పరిల్లలు ఇమ్మి మళ్ళీ ఎల్లమని రెండు చేతులు ఏవనెత్తినాడు. ఏవనెత్తి ఇలా కలియాక వృక్షం కిందకి చేరవచ్చినాడే. కలియాప ఉసుక దిమ్మల మీద వల్ల పెట్టిడు, కాలుగాకు ఇల్లాకు తీసిండు, ఇలా తల్లి మీద కప్పిండు. ఇలా లోకులు కాకుల ఇయ్య నల్ల ఎత్తి నాలుగిన నన్నానా మాటలు అనుకుంటారేమో. అమ్మవారు ఎల్లమ్మ దేవి ఇలా నేల గీతలు గీసుకుంటారు. రాముడైన ఒక ఆవిడ దూరం కూర్చున్నాడు. ఇయ్యల లోకులే కాకులైపోదురు, నన్ను నా తల్లికి నాకు తప్పు వరుసలు కడతాను అనుకున్నాడు రాముడైనా. నేల గీతలు గీసుకుంటే వలవల రాముడు ఇలా కన్నీరు దుంకుతున్నది. అక్కడిక్కడ చూసేవరకల రాముడు ఎల్లమ్మ దిక్కు చూస్తలేడు. అమ్మవారు ఎల్లమ్మ దేవి ఏమంటుంది, దెబ్బలు కొట్టే మూర్ఖుడైతే ఇలా ఆమెడ దూరం కూర్చున్నాడు, నేల గీతలు గీస్తున్నాడు. ఈడికెళ్ళి ఎల్లమ్మ దేవి తప్పించుకొని తల్లి గారి వాడాకు దారి పట్టినది. తల్లి గారి పట్టంబో దారి పట్టినది. తల్లి గారి పట్టంబో దారి పట్టినది. అమ్మవారు ఎల్లమ్మ ఎన్నుకున్నరేమో. అమ్మవారు ఎల్లమ్మ ఎన్నుకున్ననేమో. ఎండుకున్న కైలాసం ఎల్లమ్మ దేవి వెళ్ళిపోతున్నది. పూర్వాలు పోయి రాముడు కనుక ఎన్నుకున్న కైలాసం వచ్చండి. ఇలా నా బిడ్డ గారు మంచిది కానీ ఇలా నా ప్రాణం పోతాను కోరి బిడ్డ రాకడ చూసిండు. రెండు చీరలైనా దగ్గర దారి పెట్టినాడు. చీరలు దగ్గర దారి పెట్టినాడు. భార్గవి రాముడు రాముడు అమ్మ, భార్గవి రాముడు రాముడు అమ్మ. పిల్లమ్మ పిల్లలు రాముడు అమ్మ, పిల్లలు రామ రామ. భార్గవి రాముడు రాముడు రాముడు. ఎక్కడ చూసినా గాని శిలశిల పట్టిన గాని ఎల్లమ్మ జాడ మరి ఎక్కడ దొరుకుతలేదు. అరిచేతుల వందలు వేసుకుంటూ వస్తువేడు లోకాలు మరి రాముడు కన్నవాడ చూసిండు. భార్గవి రాముడు కన్నవాడ చూసిండు. భార్గవి రాముడు కన్నవాడ చూసిండు. భార్గవి రామయ్య కన్నవాడ చూసిండు. భార్గవి రామయ్య ఎండుకున్న కైలాసమయ్యల తల్లిగారింటికి నీకు తండ్రి తల్లి తనంత బలగం ఉన్నదని తల్లిగారింటికి పోయి నువ్వు అమ్మ ఎల్లమ్మ దేవి ఇలా తండ్రి లేని పిల్లలు ఎక్కడ పోవాలి తల్లి. భార్గవి రాముడు రాముడు రామయ్యో. డప్పులు గడ్డ మెట్లు గడ్డబడ్డ రాముడు రాముడు. ఇయ్యల రాముడు వచ్చే జాగల్లో ఇయ్యల తల్లిని బిడ్డను తీసుకున్నది, ఎల్లమ్మ దేవుని తీసుకున్నాడు. మరి నాలుగు రోజు చెప్పగా చీకటి శివాల గద్దె మీద దాచిపెట్టినారే.
తల్లి బిడ్డలు కలుసుకొని వెంబడబట్టుకొని ఉలవల కన్నీరు ఉలపోసినారు. ఎల్లమ్మ దేవత మరి ఎల్లమ్మ దేవత ఎల్ల బిడ్డ ఎల్లమ్మ దేవి నాయనా దేవదంగమయ్యా ఎల్ల గుమ్ముల దాసుకుంటావా పెట్టెల దాసుకుంటావా ఏ ధాన్యంలో దాసుకుంటావు తండ్రి ఇలా ఏడ దాసుకుంటావని బిడ్డ ఎల్లమ్మ దేవి పడుకుతుంది బిడ్డ ఎల్లమ్మ దేవి నీకు పర్వాలేదన్నాడు. చీకటి శివాల గద్దె మీద తల దాచిపించిండు. మరి భగవరి రాముడు వచ్చేది దాగ లోపల ఇలా ముగ్గురు తాతలు ముండ ముసుగు వేషాలు కట్టి మరి పెండగాదులు పెట్టుకొని రాముడు వచ్చే జాగాల ఆటలాడుతున్నాడు. రాముడు వచ్చే జాగాల ఆటలాడబట్టి ముండ ముసుగు వేషాలు కట్టి మూతలకు ఏమో బట్టలు కట్టుకున్నారు. ఏనాడైనా ముగ్గురు తాతలు ఆటలాడుతున్నారు. మగవారి పేరు తప్పు చెప్పుకొని పార్వతుడు శంకరుడు చెప్పుకుంటున్నాడు. లక్ష్మీదేవుడని విష్ణుదేవుడు చెప్పుకుంటున్నాడు. సరస్వతిని బ్రహ్మదేవుడు చెప్పుకుంటున్నాడు. తాతాల దగ్గర రాముడు వచ్చినాడు. తాతలారా మా అమ్మ ఎల్లమ్మ వచ్చిందా? కనిపించలేదయ్యా. రాలేదా? రాలేదా? తాతలారా తాతలు గారా మీరు? ఎవరు నువ్వు? అమ్మమ్మలా? తాతలమే అయ్యా. అమ్మమ్మలు అంటున్నారు. లక్ష్మి నువ్వు అట్లకి లక్ష్మి అనే ఏమైంది? సరస్వతి అంటున్నారు. తాతలారా మీకు సిక్కు శరము సీము నెత్తులు లేకపోయినా ఎందుకు మొగళ్ళు ఆడిళ్ళ వేషాలు కట్టుకున్నారు. తాతలారన్నప్పుడు మీ మొగళ్ళం కాదు మేము అమ్మమ్మల అని వీళ్ళు చెప్తున్నారు. తాతలారా ముండ ముసుగు వేషాలు కట్టిన ఇలా మూతలకేమో ఇలా బట్టలు కట్టుకున్నారు. తాతలారా మా అమ్మ ఎల్లమ్మ వచ్చిందంటే రాలేదని నాకు చెప్పుతున్నారు. తాతలారా మా అమ్మ ఎల్లమ్మ ఎల్లు కొల్ల కైలాసం రాకపోతే మా అమ్మ ఎక్కడ వాయ తాతలారో చుకొక్క మాట కావాలి కొట్టుకొక్క దెబ్బ కావాలి తాతలు. వచ్చ చూడు కర్ణ వాయిద మీ ప్రాణం తీదు తాతలారో తాతలు. చూడు కర్ణ వాయుధ తీతుగా నీ ప్రాణం ఇటు మీది ప్రాణం తాతలారా ఇటు నీది ప్రాణం తాతలారా వస్త నీది గొంతులు తాతలార వినుమా ఇస్త నీది ప్రాణం కోస్త నీది గొంతు తాతలారు. ఇలా తాతలు అమ్మ సస్యం అంటున్నారు అయ్య సస్యం అంటున్నారు. లభోదిపు మొత్తుకుంటున్నారు తాతలు. అనమడా రామయ్య ఒక దెబ్బ కొట్టబోకు ఒక తిట్టు తిట్టబోకు రామా. ఏదో తప్ప చెప్తే నువ్వు ఇంటికి మళ్ళీ పోతాం అనుకున్నావు కానీ మాకు ఈ గది దొరకలేదు రామయ్యో రాముడు. తాతలారా మా అమ్మ రాలేదా? కనిపించలేదు. తక్కువయా? ఏం తక్కువ తాతలారా మన్నమడ రాలే బిడ్డ. తాతలతో మాట్లాడుకుంటే ఎల్లమ్మని కళ్ళ దూసులు రావుడే. అమ్మవారు ఎల్లమ్మని కళ్ళ దూసులు శ్రీకరి శివాల గద్దె మీద ఏనాడు తలదాసుకున్నది ఎల్లమ్మ దేవి. తల్లెట్టు తాతిపురం లేదు అమ్మంటే ఆలస్యం లేదు రామునికి. తల్లి ఎల్లమ్మ దేవి తల్లిగారు విట్టుకొచ్చి తలదాసుకుంటివా? తల్లిదండ్రులు లేని పిల్లలు మేమెక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? తల్లి ఎల్లమ్మ దేవి ఏ సముద్రంలో పడాలి? ఏ అడవిలోకి వెళ్ళిపోవాలి? ఎక్కడ మేము ప్రాణం తీసుకున్నాలి? తల్లి ఎల్లమ్మ దేవి మాట్లాడుకుంటూ తాతలతో మాట్లాడుకుంటూ రాముడే. అమ్మవారి ఎల్లమ్మ తల ఎటికల పట్టిండు బాలరాజు రామా. తలకురులు పట్టినాడుగా భార్గవి రామయ్య. తల్లి ఎల్లమ్మ
ఎల్లమ్మని తల ఎన్నికలు బట్టి రూపం బట్టి బయట కొట్టుతున్నారు రాముడు పంచదేవత ఎల్లమ్మో ఒక దెబ్బ పట్టబోకు ఒక దళ్ళకు రామా కొడుకు రామయ్యో రాముడు అమ్మవారు ఎల్లమ్మ దేవి గడగడ గడగడ మొక్కుతున్నది కాబడబడుతుంది ఇంతమంది దేవుళ్ళ దేవతల రాజన్న రాజుల నాకు ఎల్ల రామయ్య నా ఇద్దది యువకు నా ఇమానం యువకు రాముడు నా ప్రాణం పోతుందేమో కొడుకు రామా అమ్మవారు ఎల్లమ్మ దేవి విల 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 వాడుతున్నది ఎల్లమ్మ ఎల్లమ్మో పట్టమ్మయ్య వెళ్ళిపోయినాక మీ తండ్రి పేరు చెప్తారా రామా రామయ్యో ఆడికెళ్ళి ఎల్లమ్మ దేవి తప్పించుకున్నది ఎల్ల కన్న కోవుల పుట్టాల తల్లి వడ్డవేవి కన్న కోవుల పుట్టాల తల్లి వడ్డవేవి కన్న కోవుల పుట్టాల తల్లి వడ్డవేవి నాగ సర్వం అవతారం ఎత్తింది కన్న కోవుల పుట్టల వడ్డది ఎల్లమ్మో రామయ్య అమ్మా ఎల్లమ్మ నాకు పాపవతారం ఎత్తివా నేను ముంగి స్వరూపం ఎత్తనన్నాడు పుట్టల కొయ్యలు మరి ఎల్లమ్మ దేవుడు గుంజుకొచ్చుడు రాముడే అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎల్ల రామా నా ప్రాణం తీయబోకు ఒక దెబ్బ కొట్టబోకు రామయ్య అమ్మవారి వేడుకున్నంత లోపల ఇయ్యల వాడికి వెళ్ళి తప్పించుకున్నది ఎల్లమ్మ దేవి కలియాప వృక్షమై పుట్టినే కలియాప వృక్షము ఎల్లమ్మ ఇది కర్ర కొట్టలేమో రాముడు ఎత్తినాడు చెట్టు కొట్టిన ఎల్లమ్మని తీసని ప్రాణం తీసని తల్లి ఎల్లమ్మ అన్నాడు ఎల్లమ్మ దేవుని తీసుకున్నాడు మామిడి పట్టణము చేరవచ్చినాడు మామిడి పట్టణము రాముడు వచ్చినాడు అమ్మవారు ఎల్లమ్మ దేవి దూర మరి ఏమి బొక్కాలి ఏమి తప్పించుకోవాలనుకున్నది ఎల్లమ్మ లోకమాత ఎల్లమ్మ దేవి రామునికి 12 ఏళ్ల వయసుంది ఇంకా 12 ఏళ్ళు నేను ఎట్లా బొక్కాలి ఎట్లా తప్పించుకోవాలి నేను ఎక్కడ పోవాలని ఈయనేమి ఏతునమ్మా ఎల్లమ్మ దేవి అనుకోని ఆయన పరశురామ 2 పుప్పల్ల బంతులు ఉండేది మీ నాయన నా దగ్గర ఉన్నప్పుడు 2 పుప్పల్ల బంతులు ఉండేది రఘునందన ఒక బంతి పేరు మీద మీ నాయన పేరు ఒక బంతి పేరు మీద నా పేరుంది గగన మార్గాలు నేను బంతులు బదులు పెట్టేది మీ నాయన బంతులు పట్టుకొచ్చేది ఆ గగన మార్గాన పోయేది బంతులు నువ్వు పట్టుకొచ్చినట్టయితే కళ్ళతో నేను చూసి నీకు నోట కూడా చెప్పేదిరా భార్గావి రామా కళ్ళతో చూసేదా నోట చెప్పేదారా నోట చెప్పేదారా బంతువులో పట్టుకరావు భార్గావి రామా జననీ లోకమాత పంచదేవత రక్క నేర్చిన వాడిది బొక్క నేర్వాలి బొక్క నేర్చిన వాడిది రక్క నేర్వాలి రొక్క నేర్చిన వాడిది బొక్క నేర్చిన వాడిది రక్క నేర్పది గుత్తలక్కన పాలవని ఎల్ల అమ్మా ఎల్లమ్మ దేవి తండ్రి లేని పిల్లల ఎట్లా కన్నమమ్మా ఏ సత్యాన కన్నము ఏ వరం ఇచ్చిన దేవుడము ఈయన చెట్టు సాటైతే వాడ కొంగు వరిసి మమ్మూలా కన్నావా దేవి ఎల్లమ్మ
లోపల ఉన్నప్పుడు రామా రఘునందన తల్లింటి తాతిపరము లేకపోయినా అమ్మంటే వాలిసము లేకపోయినా నోటికొచ్చిన మాటలు అంటున్నావు చెప్పి తెప్పి డొప్పలు పోస్తున్నావు రామా పరశురామా అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్ల తొలకల చెల్ల వెసరు పెట్టింది 2 పుప్పల్ల బంతులు వేసింది సంజీవకొండ కొయ్యింది సంజీవకొండ కొయ్యి జీవదారి పుల్ల వచ్చి జీవమోపినే గగన మార్గాన 2 బంతులు వెళ్ళిపోతున్నాయి బంతులను ఎల్లమ్మ దేవి ఏమి కోరినాది అమ్మా పుప్పల్ల బంతులారా గోగుపాలం అంత జాగ దొరికినప్పుడు నా కొడుకు రాముడు చేతుకు దొరకొద్దని ఇవనాది కోరినాది పంచదేవత అక్కడ తప్పించుకోని ఎల్లమ్మ దేవి ఆయన రఘునందన భక్తుని పట్టుకొచ్చినట్లయితే నేను నోటు చెప్పుతున్నా రామయ్య ఆ గగన మార్గాన ఇయ్యల రాముడు ఇయ్యల ఎల్లమ్మ దేవితో సెలవు తీసుకొని రాముడు వెళ్ళిండే రామయ్య 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 రాముడు కాకుడు నాకు మొక్కుడు పుట్టగటము గల్లవాడు వెళ్ళిండు రాముని చేతుకు దిక్కాయ భార్గవి రాముడు భార్గవి రాముడైన అమ్మా ఎల్లమ్మ దేవి అమ్మా ఎల్లమ్మ దేవి ఎంత పరీక్ష పెడితే తల్లి మరి ఎంత నీవు దీవనార్థి కోరినవమ్మ నీవు కోరింది నీ కొమ్మలు పెట్టపోతే నీ కొడుకు కావు ఇలా భార్గవి రాముడు అన్నాడు దెబ్బలు కొట్టే మూర్ఖుడైతే మరి వెళ్ళిపోయిండు దెబ్బలు కొట్టే మూర్ఖుడు వెళ్ళిపోయిన దానికి అమ్మవారు ఎల్లమ్మ దేవి అమ్మవారి గురిలో వేసి పెట్టండి అవి కొత్త ఇదేలేదు కొత్త ఇదేలేదు అవి ఎట్లా కడతాం అది అవసరం దగ్గర కడిగితే కూడా మీరు వేసినది తప్పన 20 దెబ్బల వరకు అమ్మవారు వారు శ్రీయాల గౌరమ్మది కాలు చేతులు కట్టిన పద్మాల గద్ద మీద విశేషనది బిడ్డ మీద తల్లి పట్టది తల్లి మీద బిడ్డ పట్టది ఎల్లమ్మ పోసినది అమ్మ పెద్ద పెద్ద తిరుగుకుంటా ఇళ్ళ కాపుల వాడలు కర్ణాల వాడలు ఉరుమల్ల వాడాలు గొల్ల వాడలేవి కురువింటి తల్లులార వింటి వాడుల ఎల్లమ్మ వచ్చిందని నిలుపుకోమని ఇరుపుకి 5 బొట్లు పెట్టి ఎల్లమ్మని నిలుపుకోవాలి ఎల్లమ్మ నీ దురుసుకోమా
ఎల్లమ్మదేవిని ఎక్కడ నిలుపుకోవాలని ఎల్లమ్మదేవి నాటి కోరుతున్నదట. జాగలు ఎవరు ఇయ్యలేదు, ఎవరు ఇయ్యడానికి రామా భార్గవి రామయ్య నీ పేరెంత పెద్ద ఉంది, నీ పేరు వినమన్నయ్య కొడుకో ఇలా కుందే లెక్క కుక్క పడ్డాయ రామయ్యో రాముడు. గోవు బాధమంత జాగలు ఎక్కడ దొరుకుతలేదు. ఈ ఎల్ల ఉంచుకున్నలందరూ ఇదే కొడుతున్న రాముడైనా చేసుకున్న భార్య ఇది వరకు చూస్తలేడు రాముడు అనుకోని. ఈ ఎల్ల ఎల్లమ్మ దేవి చిలచిల చిలచిల తిరుక్కుంట వాళ్ళ బాల గేరు తిరుక్కుంట పోతుంది. రామా పరశురామయ్య ఎంత పని చేసివి, నన్ను కుందేలు రీతి పడ్డట్టు చేసివి. ఏమి ఏతుననుకోని తప్పు చేసిన బిడ్డ తల్లి గారి ఇంటికి చేరు, చెడిపోయిన బంగారం అవసరం వారి ఇంటికి చేరు. నా తల్లిదండ్రి దగ్గర పోయిన రాముడు ఇడవకపోయే తల్లికి తల్లి నాపిన తల్లి గంగదేవి ఉన్నది. ఓగు పాదమంత జాగా విశాలమైన గంగున్నది. మరి పిన్న తల్లి గంగదేవి దగ్గరికి నేను పోతున్న అమ్మవారు ఎల్లమ్మ దేవి ఆ తల్లి బయలుదేరినది. గంగల ఒడ్డుకేమో ఆ తల్లి బయలుదేరినది. చిన్నగా మెల్లంగా దేవుడు గంగలాది ఒడ్డుకేమి దేవి ఎల్లమ్మ పెట్టిందో యారన్నా ఏమన్నా పోరు పెట్టిందో, ఒకడేమన్నా మొగడుతో ఏమన్నా మోసం జరిగినా నా గంటల పడి ప్రాణం తీసుకొని వస్తుంది. ఆగమమ్మ నా బిడ్డ దేవినాయమ్మ, ఆగమమ్మ నా బిడ్డ ఓ బిడ్డ నా ఎల్లు దేవి ఆగమన్నప్పుడు కన్న బిడ్డల కళ్ళ చూసింది బాబు బిడ్డ ఎల్లమ్మని అడుగుతుంది. నా తల్లి ఎవరెవరు చూసిందంట పిన్న తల్లి గంగదేవుడి కళ్ళ చూసినారు. పిన్న తల్లి గంగదేవి నన్ను ఎందుకు అన్నారు, నన్ను ఎందుకు మెచ్చిండు, నన్ను ఎట్లా కన్నావు నాయమ్మో రాతపాడుగాను తల్లి గంగా అమ్మా గంగదేవి గోగుపాదమంత జాగర నాకు ఇయ్యవమ్మా నేను తలదాచుకోవడానికి. ఓ బిడ్డో ఓ బిడ్డో నీవు మంచిదానవే గాని నీ ముగ్గురు కొడుకులు మంచోళ్ళని, నీ బిడ్డ గౌరవ మంచిదే గాని నీ కొడుకు రాముడు మంచోడు కదా బిడ్డో. బిడ్డ రేణుకదేవి నీ కొడుకు రాముడు నా దగ్గరకు వచ్చిండు. ఇక నీ కొడుకు రాముడు వచ్చేవర కల్లా నీ కొడుకు పేరు చెప్తే మారిన పుండు మళ్ళీ నాకు రెబరేగుతుంది బిడ్డ. ఈ మందు ఆ మందు పెట్టంగా పుండు బాగా అయింది కానీ బర్ర బాగా. నీ కొడుకు పేరు చెప్తే మళ్ళీ రెబరేగిన పుండు రెబరేగుతున్నది. ఓ బిడ్డ నీ కొడుకు ఏం చేసిందంటే ఇగో నా 7 మంది వక్కయ్యలను పిలుచుకోమన్నాడు. 7 మంది వక్కయ్యలను పిలుచుకోమన్నాడు. పిలిచిన నీ తోడ మగవాళ్ళు ఎవరు లేరని అడిగిండు. ఉన్నాడు నా తమ్ముడు గంగల గైకుడు అన్న పిలువమన్నాడు. పిలిచిన ఇక నన్ను పోయమన్నాడు. నీ కొడుకును పోయమన్నా. ఇక నా తమ్ముడు కోసిండు. కోసిండు బిడ్డ అట్లుండు నీ కొడుకు సామాను బిడ్డ ఎల్లమ్మదేవి ఈ వక్కయ్యలను పిలుచుకొని పండుగ ప్రభుత్వం జరిగినాడు. నీ గంగల చేయి పెట్టి 5 కొర్రమాటలు తీసి ఈలపీడ పెట్టి ఈగలు తోకలు కోస్తున్నా బిడ్డ. చేయి దారి నిలబెట్టి తెగింది.
ఈ చెట్టు ఆ చెట్టు పెట్టంగా ఈ పుండు బాగైంది కానీ బర్ర బాగా కాలేదు. నీ కొడుకు పేరు చెప్తే మళ్ళా రేపరేది పుండు మళ్ళా గెలుస్తుంది. వద్దు బిడ్డ అన్నది అమ్మా గంగదేవి. ఓ తినబెట్ట ఇల్లు కాకుండా మళ్ళీ దాచిపెట్ట ఇల్లన్న కావాలి, దాచిపెట్ట ఇల్లు కాకుండా తినబెట్ట ఇల్లన్న కావాలి. ఈడి దగ్గర 12 ఆభరణము సాలి చక్రాపురి పట్టం బిడ్డ. సాలి చక్రాపురి పట్టం లోపల ఈ ఇళ్ళ కట్టాల వాడు ఏనాడైన వారి కర్రవాడలు ఉన్నాయి, జాంబవంతుల వాడలు ఉన్నాయి బిడ్డ. మాతలింగం మాతలింగం ఎదురుసారి ఇలా మాతలింగ ఎదురనే ఉన్నాయి బిడ్డ. వాటి 7 గోళాలు వీటి 7 గోళాలు నట్టనమ సెలవయ్య గోలు బిడ్డ. మురికిలందరూ మరి నువ్వు తలదాసుకోవు బిడ్డ. అడికెళ్ళి ఎల్ల మదేవి ఎల్ల గంగదేవికి దీవనాది పెట్టి వాళ్ళ వెళ్ళిపోతున్నది. రాముడు కలిగిన మట్టేడు మావడ మచ్చవరకల తల్లి ఎల్లమ్మలే భద్ర పట్టుకొని రాముడు చేరవచ్చుండు. ఇక్కడ చేరవచ్చ వరకల తల్లి ఎల్లమ్మ ఏడ కనబడతలేదు. ముగ్గురు దమ్మలు కలిగిన కాళీయతలు మొదలు పెట్టుడు చెల్లెలు శ్రేయాలకు చేసి కష్టం మొదలు పెట్టి అమ్మను ఎమ్మలు పెట్టుకున్న చెల్లెలు ఎమ్మలు పెట్టుకుని రాముడైనా వాడవాడా తిరుగుతున్నాడు. ఇంటింటికి సిగాలు ఎల్లమ్మ సిగాలు, ఇంటి ఇంటికి ఎల్లమ్మ సిగాలు పంపుతున్నాడు రాముడే. ఇప్పుడే వచ్చింది ఇవాళ ఇట్లే వెళ్ళిపోయింది అంటున్నారు. మీరు చూడలేదా? మా అమ్మ వచ్చింది తెలియదా? వచ్చింది పెట్టిన బొట్లు ఎవరిది? నాయనకి ఇప్పుడే వచ్చింది. నా పిల్ల బాగలేదంటే బొట్టు పెట్టింది. నా బిడ్డకు చలిదరం తక్కువైంది. అమ్మా తల్లులారా, ఇంటింటికి ఎల్లమ్మ శిగాలు ఊపుకుంటూ రాముడు వెళ్ళిపోతుండు. వాడవాడలు మొత్తం తిరిగిండు. తల్లి ఎల్లమ్మ దేవి ఎల్ల గంగలు ఒడ్డ పాదం పెట్టినప్పుడు కుడి పాదం పెడితే కుంభ రాలింది, 8 పాదం పెడితే 7 బండారు రాలింది. నా కొడుకు రాముడు చెప్పొద్దని చెప్పింది. గంగాల ఒడ్డుకు రాముడు వచ్చినాడు. మా అమ్మ ఎల్లమ్మ వచ్చిందా? ఎవడెవరు కింద మూసుకోవే. కింద మీద 2 మూయి తలపా తలమారా ఏం లేదుగా. మూసిన తలుపుదా తలమరాది మూసినవా? మూసిన మా అమ్మ రాలేదా? రాలేదా? ఎవరెవరా? నేనే నీ మొగర్ని. నీ గుద్దలు దింపురా, నీ గుద్దలు దింపురా. గుద్దలు కాదే గుడ్లు. నీ గుడ్లు బిడ్డ, గుడ్లు. నువ్వు చూస్తే మత్తి పోతుందిరా మొత్తం ఎక్కడెక్కడ. ఇది నా గాత, నా మోత. నీ గాత మోత ఇంటే పోతుందిరా. చెరువు గంగలాగా పోతురా కిందగా. ఆడిదానా మూతి మీద మీసంలో మీద గడ మీద ఎటుకల పొల మీద మొలతాడు నేను గొడ్డి నేను మండుకులో ఉన్న హాడిదానా. కాలుకు మెట్ట పెట్టిన దానవు మెడ లోపల ఉన్న హాడిదాన. అవురా నేనేరా. ఏంది బిడ్డ ఎవర్రా? ఎరకబట్టలేవా? నీ ఎక్కడ పడతారా? నేను ముంగల పట్ట. అదే ఎక్కే పడ ముందలే మాత్రం. వెనకంగా చూసి ఎరకబట్టు, ముంగలంగా చూసి గుర్తుపట్టు, పక్కకెళ్ళి చూసి పార చూసి నా మోడు రాముడని చెప్పుకోవే. నీ మోడు రాముడు నీ మనమని చెప్పుకో. నా మన్మోటవా? ఏమల్లవే? నా మనమడే అంటున్నా. ఏమల్లవు? నా మనమడే నా మనమడవా అన్నా. నీ మనమడన్నావా? సత్యప్రాతాల గంగ మనమడు రాముడు వచ్చిన మా తల్లి ఎల్లమ్మ రాలేదా? మా తల్లి ఎల్లమ్మ రాలేదా? రాలే బిడ్డ. రాకపోయినా పర్వాలేదు గాని ఈ పాదాలు ఎవరివమ్మా? ఈ పాదాలు ఎవరివి? ఈ పాదాలు ఎవరు వల్లప్పుడు అమ్మవారు సత్యప్రాతాల గంగదేవి ఏమంటున్నది? సాలి చక్రాపురి పట్టం లోపల మరి అడగలని జాంబవంతులైనా త్వరగడ్డ పట్టం యాదవ రాజు 7 రోజుల పండుగ ఎల్లమ్మల పండుగ వెళ్ళించుకోవాల్సిండ్రు.
యాదవరాజులు పండుగలు చేసిన బిడ్డ ఆ పండుగలు చేసి నాకు సిగం వచ్చింది. ఎడమ పాదం పెడితే ఏడు బండారు రాలింది, కుడి పాదం పెడితే కుంకుమ రాలింది. అవి నా పాదాలే, ఇవి నీకు పాదాలే. నీ కాలు పెట్టు పెట్టు. గడగడ 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 ఒక్క కొట్ట గంగదేవి పాదాలు పెడుతుంది. ఈ పాదాలు నావి కావమ్మా, నేను ఏమి ఏదుననుకోని గడగడ వంకుతున్నదమ్మో. రాముడు కళ్ళ చూసి తెల్లని గుడ్లకు తెచ్చుడు కోము, ఎర్రని గుడ్లకు ఎత్తురాను కోము. మనిషికి ఒక మాట కావాలి, కొట్టుకొక దెబ్బ కావాలి. సంగీతానికి సిద్ధకాయలు రాస్తాయి గంగా. అమ్మవారు గంగదేవి. రామయ్య, మీ అమ్మ వచ్చింది నిజమే, మీ అమ్మ పాదం పెట్టింది నిజమే. ఇవి మీ అమ్మ పాదాలు నా పాదాలు కావు. రామాను ఒక దెబ్బ కొట్టబోకు. ఇంతకు ముందే నన్ను సిద్ధపడి చెప్పినావు రామయ్య. ఇంతకు ముందే నా తమ్ముడు చంపినావు. ఇప్పుడు నన్ను దెబ్బ కొడితే కొట్టిన వాడే, తీసిన ప్రాణం తీసిన వాడవే రామయ్య. మరి మీ అమ్మ పేరు చెప్తున్నా గాని ఎక్కడ పోయిన సంగతి చెప్తున్నా. మరి నల్లటి వారం అంటే నారికలు కోరుతున్నా, పుల్ల దారం అంటే పొంగిళ్ళు కోరుతున్నా. నాకు శివగంగా కళ్యాణము నువ్వు ఎయ్యరావు, గట్లయితే మీ అమ్మ దాడ చెప్పరాను, గంగా. నాకప్పుడే అనుమానం వచ్చింది నీవు ఇట్లా అనుకుంటావని. పర్వాలేదన్నాడు రాముడైనా. ఎల్లమదేవి ఇక్కడ ఉండని. మొత్తం మంతలింగ 3 కోట్ల కడతా, 10 కోట్ల కడతా. నీల వేదం, పాల వేదం, అగ్గి వేదం, అమృత వేదం గల్లవాడు, 4 వేదాల గల్లవాడు నరుడు గారు నారాయణ సరపుడు మల్లయ్య. ఆడరాని బలిజ వాళ్ళ వాడిచ్చిన, ఓడరాని బలిజ వాళ్ళ ఓడించు, బలిజీల పిల్లని బాలబ్రహ్మరామని గెలుచుకొని నీలి పూత గుర్రమయ్యలని ఇప్పుడు అడగల్ల బావులాది బల్ల పట్టుకొని దేవరాజు మల్లన్న పచ్చకల్లని వర్షం మీద ఏనాడు బ్రహ్మరామను తీసుకొని మాలవీర బావుని కుంగదొక్కిండు. వాళ్ళకు నీరు పెట్టిండు మల్లయ్య. 7 మంది బలిజ వాళ్ళ కలవతో కర్రకుక్కలు వేసి ప్రాంతాల గంగలకు ఒడ్డుకు ఎల్లా గంగల ఒడ్డుకు వచ్చేవరకల్లా భగవంతుడు మల్లయ్య కళ్ళ దోసినది. అంత 3 పొడుగు జన పిల్లవాడు వద్ద జగన పుట్ట మీద గద్దరి దేవతున్నాడు. అమ్మవారు గంగదేవి పేరు వినగా సుమా ముందరు నీళ్ళు వచ్చిన గంగ సరపడ మలికిండు. పొరగు ముసలు తీసుకున్న పుట్ట మీద 7 పోట్లు ఓడుచుకున్నాడు. రక్తం నిలబడ్డ మల్లయ్యకు. రక్తం కళ్ళ దోషిన గంగదేవి ఏమంటున్నది. ఎంత ఉన్నా పిల్లరా, పిల్లను ఎవరు, పిల్లను ఎవరు మల్లయ్య. నీ ఎనుకున్న పిల్ల ఎవర్రా? నా ఎనుకున్న పిల్ల ఎవరంటావు? అమ్మా గంగదేవి, నాకు భార్య ఉన్నది, నాకు భార్య ఉన్నది. నీకు కూడా అవుతుంది, నీకు కూడా అవుతుంది, నీకు కూడా అవుతుంది, నీకు కూడా అవుతుంది. నాకు భార్య అవుతుంది, నాకు భార్య అవుతుంది. కుమార మల్లయ్య, బలిజవాళ్ళ పిల్ల బాలబ్రహ్మరాంబ ఆడదాని బలిజ వల్ల వాడిచ్చిన, ఓడరాని బలిజ వల్ల ఓడించి రోజుకు పందం పెట్టి బ్రహ్మరామని గెలుచుకొచ్చినావు కుమార మల్లయ్య. మరి గంగ కళ్యాణం నువ్వు కళ్యాణం చేసుకుంటావు కుమారా. బుధవారం నాడు ఒక పూజారు వీళ్ళ వాళ్ళ వస్త్రం మహిళలు ఇస్తున్నారు. శుక్రవారం నాడు సూర్య పిల్ల కొడుకు, శనివారం గంగ స్నానము పుట్ట పూజలు అవుతున్నాయి కుమారా. మరి నా గంగలకు వచ్చి నాకు పూజ చేస్తావు. నీ గంగలకు వచ్చి గట్టంత కైపోతే వెట్టంత మేకపో సొమ్మ పిల్ల దెబ్బ వచ్చి పెట్టు లోపల వదిలిపెట్టి శివగంగ కళ్యాణం చేయాల కొడుకు. ఆనాడు గనక దేవతలు చేసిన దానికి ఈనాడు పురాణ పూల వాస్తవులైన పేర్లు చెప్పాలి. అజమౌని రాజుగారు, మానాడు వలసతిమని విజయమ్మ గారు, యశ్వంత్ గారు, స్నేహ గారు, వాళ్ళ పుత్రులైన మానాడు పుణ్యభక్తులైన కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు. మానాడు గారి గ్రేమీవత్త గల్ల మల్లమ్మ గారు ఇంటి వెలుగు కులదేవుడై ఆ ఎల్లమ్మకు పూజలు చేస్తూ ఉండగా, మల్లన్న పూజలు చేస్తూ ఉండగా, గంగదేవి పూజలు చేస్తూ ఉండగా 1,11,000 పెట్టి భగవంతుల కళ్యాణం చేస్తూ ఉండగానే 1,00,00,000 లక్షలు కలిగియాలే రామో రామ.
వీళ్ళ బిడ్డకైనా స్నేహమైనా మానాడి పుణ్య భక్తులైనా మంచిగా విప్పుడుకున్న జాబ కన్నా వల్ల 210 విధాలు మరి ఎక్కువ జాబ దొరకాలి. వీళ్ళ ఎల్లమ్మ పూజలు చెయ్యాలి, కోటి పూజలు చెయ్యాలి భగవంతుడు వల్లన్నా. ఆనాడు చేసిందని వీనాడు కనుక పురుష పెద్దలైనా శివ గంగ కొట్టినప్పుడు ఎవరు కొట్టాలేదు ఎవరు పుట్టెనమ్మా గంగదేవి పుట్టెనమ్మా గంగదేవి పెరిగినమ్మా గంగదేవి పెరిగినమ్మా గంగదేవి వేడమూడే లోపల వేడమూల సముద్రాల ఒడ్డురా సముద్రాల ఒడ్డురా సముద్రాలే గంగదేవి సముద్రాలే గంగదేవి పెరిగినమ్మా గంగదేవి పెరిగినమ్మా గంగదేవి అక్కడొక గంగదేవైనా గంగలు పుట్టి గంగలు పెరిగినప్పుడు ఇంటి విలువైన మరి ఈనాటి వారి పుణ్య భక్తులైనా వీరమ్మ గురువు గారు మానాది పుణ్య భక్తులు మరి గోవిందు గారే కలుగు పుణ్యాలు తెలుగుదేశాలు ఇలా శిష్యులకు భక్తులకు శిష్యుల కష్టం వచ్చినాడు ఇలా గురువు తీరువాలి, గురువు కష్టం వచ్చినాడు మరి శిష్యులు తీర్చేది ఉంది. ఇంటి విలువైపుల ఇలా కులదేవుడై మరి గోవిందు గారు ఈ పూజలు చేసిపిస్తూ ఉన్న పుణ్య భక్తులైనా కోటి పుణ్యాలు కలిగియాలి దేవరాజు వల్ల. అక్షంతలు తీసుకొని పైకి లేచి ముంగల్కి వచ్చి మీ మనసులో ఉన్న కోరికల సంకల్పం చేసుకొని ఆ భగవంతుడికి అక్షంతలు వేయాలి. ఎందుకెళ్ళి అక్షంతలు వేయద్దు, ముంగల్కి వచ్చేయాలి. అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లో మల్లన్న స్వామికి నాకు వచ్చిన భక్తులకు గట్టి చెప్పండి. ఏ కాదురా జై ఏమన్నా చెప్పండి కొట్టాలి గట్టిగా. శిక్షణ ముందు అరే వల్ల ఏమైందిరా 11 అయితే ఇప్పుడు కేక్ కోస్తారు. మేము మల్కట్ సెట్టింగ్ అయిపోయినాకనే కోస్తాం కేక్ ఎప్పుడే కానీ. అంటే 5 కిలో కేక్ తెచ్చి అడ్డ రోజులు అక్కడ పెట్టుకొని మోకిదికి మోకాలికి నెత్తికి రుచుకుంటారు. 3 బీర్లు ముందు అయ్యి కోస్తాం కేక్. ఇక దగ్గర మించినాక బర్త్డే వాళ్ళు కూడా తుడుకోకి బాడీకి ఇళ్ళం అయిపోతారు. అంతే. ఓహోయ్ మానాడు విజయమ్మ గారు ఇలా కలుగు పుణ్యాల తొలుగు దోషాలు ఇలా చేసే వ్యాపారం మందు కలుగు పెద్దోళ్ళు మందున ఎల్లమ్మ పేరు మీద మరి ఇదమ దగ్గర పేరు మీద మల్లన్న పేరు మీద బ్రహ్మరామకుల గీతమ్మ పేరు మీద మరి 1116 రూపాయలు పెట్టాలి. అక్కడ గంగ కొడి నింపాలి, ఇక్కడ ఎల్లమ్మ కొడి నింపాలి. వాళ్ళు అయ్యరు వాళ్ళు అయ్యరు బాబురాలు ఎల్లమ్మకు బియ్యం అయ్యరు వాళ్ళు అయ్యరు వాళ్ళు అయ్యరమ్మ దేవి గంగమ్మ బియ్యం అయ్యరమ్మ. ఈడి 500 ఈడి 500 అంతే. నేను ఎక్కువ ఏమడతలేదు. పక్క అక్క ఆహా 1100 ఈడివి 200 బరాబర్ తీసుకో. బానాడు పుణ్య భక్తులైన 1116 రూపాయలు చెడు పుణ్య భక్తులు మరి 2 నూరేళ్ళు మరి చెల్లబురు దిల్లాలి. అమ్మగారు వాళ్ళు అయ్యారు అమ్మ వాళ్ళు అయ్యారు దేవి గంగమ్మ బియ్యం అయ్యారు వాళ్ళు అయ్యారు అమ్మ వాళ్ళు అయ్యారు దేవి గంగమ్మ అయ్యారు వాళ్ళు అయ్యారు అమ్మ వాళ్ళు అయ్యారు అమ్మగారు గంగారు బియ్యం అయ్యారు వాళ్ళు అయ్యారు అని వాళ్ళు అయ్యారు వాళ్ళకి పేద ఎల్లమ్మకు బియ్యం అయ్యారమ్మ వాళ్ళు అయ్యారు
కట్టాలు పెట్టాలి బియ్యాలు పోయాలి ఏమి ఇట్లా అయిపోయారేమో ఆయన మొత్తము అమ్మా గన్నాలేమో 200 పెట్టాలి ఉత్తర్లు 101 పెట్టాలి వాళ్ళు పోయారు అమ్మా వాళ్ళు పోయారు మామూరాల ఎల్లమ్మకు వాళ్ళు పోయారు అమ్మా వాళ్ళు పోయారమ్మో మామూరాల ఎల్లమ్మకు బియ్యం పోయారమ్మో ఆకులంట పోకాలంట వరడే గజూరులంట పోకాలంట వరడే గజూరులంట భార్య భర్తలు నిర్మములు వేసుకొని అమ్మా బంగారం వసుకొని భార్యలు వేసి పెట్టుకొని ఏడుతూ మానాడి పుణ్య భక్తులైన తమ తమ కట్టాలు పెట్టాలి ఉలకంగా ఉడవాలు పోయాలి కలుగు పుణ్యాలు తెలుగు దేశాలు మీరు ఆపై పెట్టిరనుకోండి నేను హైదరాబాద్కి బయటకే వెళ్ళటట్లేను బావురాల ఎల్లమ్మ పేరు మీద జవలగిన గురువరణ పేరు మీద కొడుకు గల్ల రాఘవేందర్ గారు మరి కొమరెల్లి పేరు మీద మరి 51 రూపాయలైనా ఏమయ్యో కొమరవెల్లి మల్లయ్య రామయ్యో మా స్వామి ఏమయ్యో కొమరెల్లి మల్లన్న రామయ్యో నా స్వామి చెప్పారు పోసి పోసి ఏమయ్యా మధు మీరు పోయారా ఆయన మేలు పడుకున్నా ఎందుకు వస్తా పైసలు కూడా చూస్తానా శాలినమ్మ మై నక్కు అజీ నాకు వచ్చి జల్ దాలు ఓకే ఆ గుమ్మడికాయలు ఉన్నాయి సార్ రెండు అయిపోయినాయి एक्सक्यूज मी एक मिनट टेर घटा ठीक है ठीक है बोलो पाशे पंजाब तुम्हारा पंजाब भाई పెద్దమ్మ గుర్తు అమ్మ నీకు ఇదిగో మంగళము ఎల్లమ్మ దేవి దేవునికి ఇదిగో మంగళము అమ్మ నీకు ఇదిగో మంగళము పాతాల గంగా దేవునికి ఇదిగో మంగళము అగరబత్తి దీపము అయిపోయింది నా పరి అమ్మ నీకు ఇదిగో మంగళము ఎల్లమ్మ దేవి దేవునికి ఇదిగో మంగళము అగరబత్తి దీపము అగరబత్తి దీపము ఆరోగ్యము నీకులు ఆరోగ్యములు మంగళ మంగళ పుండరీ పార్వతి అమ్మా ఇటు వచ్చిన భక్తులందరూ కట్టకారికలు ఇవ్వాలి అందరు కట్నాలు ఇవ్వాలి గంగక్కడ మానాడు ఈ మధుగారైన ఆహా ఇవాళ భగవంతుడి పేరు మీద కలుగు పుణ్యాలు కలుగు దోషాలు వాయు ఆరోగ్య మధురయ్యాలు భోగ భాగ్యాలు కలగాలి ఇవాళ వస్తాయించుకొని వచ్చిరు నాయన జై 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 దగ్గర మాధవమ్మో
ఇగో ఆ కళ్ళు ప్యాకెట్ ఒక చెంబులో పోసుకొని శాఖ పెట్టించేసారు. అమ్మా ఇల్లు వాళ్ళ వాళ్ళు చెంబుల ఆడు చెంబు తీసుకోమ్మా, చెంబు తీసుకోమ్మా. లేదు కాలు తింటారు. స్నేహ తీసుకురా.